చూడండి లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ అండ్ కాదు. అంటే లీనియర్ ఈక్వేషన్స్ అన్న కోఆర్డినేట్ జామెట్రీ అన్న ఒకటే. ఇవి మీకు 10th క్లాస్లో వచ్చి ఉండొచ్చు కదా. కోఆర్డినేట్ జామెట్రీ గుర్తుందా? ఓకే, తెలుగు మీడియం అయితే వైశ్లేషిక రేఖాగణితం అంటారు. మీకు మేబీ టాపిక్ నేమ్ ఐడియా లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. సరే, ఈ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. ax ప్లస్ బి బై వై ప్లస్ సి ఈక్వల్ టు 0, ax ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది డిగ్రీ ఎక్కడైతే 1 ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే లీనియర్ ఈక్వేషన్. డిగ్రీ ఎక్కడైతే 1 ఉంటుందో అది లీనియర్ ఈక్వేషన్స్. ఇది కూడా నిజానికి డిగ్రీ 2 ఉన్నట్టండి. ఈ y ఇక్కడికి వెళ్ళిపోతుందా, aXy ప్లస్ బి ప్లస్ సివై ఈక్వల్ టు 0, అది కూడా డిగ్రీ 2 ఉన్నట్టు. ఇక్కడ కూడా డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. సో డిగ్రీ 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ మోర్ దెన్ 2, 3, 4, 5, 6 ఎంత ఉన్నా సరే పాలినామియల్స్ అనేస్తాం. అంటే x⁻7, x⁻9, y⁻10 ఇలా ఇంకా 2 కన్నా ఎక్కువ ఏది ఉన్నా సరే మనం పాలినామియల్ అనేస్తుంటాం. సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే డిగ్రీ ఎంత, 1, ax ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. అక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ax ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 2 ఈక్వేషన్స్ ఇస్తేనే మనం ఆ ఎక్స్ అండ్ వై వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఒకటే ఈక్వేషన్ ఇచ్చి 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10, అది ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అంటే ఒకటే పవర్లో 1 కదా ఉంది, సో లీనియర్ ఈక్వేషన్. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అంటే ఒకటే ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలి అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ వస్తాయి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అని ఒకటి, లేదా 2x ప్లస్ 3y ఈక్వల్ టు 30 అని ఇంకేదైనా డేటా ఇచ్చారనుకోండి, అప్పుడు 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ కాబట్టి ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, యూనిక్ వాల్యూస్ వస్తాయి. సో ఎన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయో అన్ని ఈక్వేషన్స్ ఉండాలి, ఉంటే యూనిక్ వాల్యూస్ వస్తాయి. లేదు ఒకటే ఈక్వేషన్ ఇచ్చి 2 వేరియబుల్స్ ఉన్నాయి, మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు అనుకోండి, ఆ ఇచ్చిన డేటాలో మనం ఏ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఒక 2 వేరియబుల్స్ 1 ఈక్వేషన్, ఒక వేరియబుల్ మనకు చాయిస్ ఉంటుంది అన్నమాట. 3 వేరియబుల్స్ 1 ఈక్వేషన్, 2 వేరియబుల్స్కి మనకు చాయిస్ ఉంటుంది. ఆ వేరియబుల్స్ మనకు నచ్చిన వాల్యూస్ రాసుకుంటాం. అవే వాల్యూస్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మన ఆన్సర్ తెలుస్తుంది అన్నమాట. ఇవి రాసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్. ఒక్కసారి ఇవన్నీ రాసుకోండి. అంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ టాపిక్లో మనం డిస్కస్ చేసేవి ఇవన్నిటినీ కనుక మనం నేర్చుకుంటే, ఈ 1 బై 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దాని తర్వాత హ్యాండ్అవుట్కి వెళ్దాం. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే ఖచ్చితంగా హ్యాండ్అవుట్లో అన్ని క్వశ్చన్స్ మీరు చేసేయగలుగుతారు. ఇది రాసుకోండి ఒకసారి, లీనియర్ ఈక్వేషన్స్ అని పెట్టుకొని ఇది రాసుకోండి. లీనియర్ ఈక్వేషన్ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు మనం హ్యాండ్అవుట్ స్టార్ట్ చేయక్కర్లేదు, ఇంట్రో చెప్పుకొని వెళ్ళిపోదాం. ఓన్లీ ఇంట్రో డిస్కస్ చేసుకొని వెళ్ళిపోదాం.
చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. 2 ఈక్వేషన్స్ ఇస్తారు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ సొల్యూషన్. అంటే మనకి క్వశ్చన్ ఇస్తారు, ఎలా అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చి యూనిక్ సొల్యూషన్ ఉంటే ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇస్తారు, అది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాగే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, అలాగే నో సొల్యూషన్స్ అన్నప్పుడు వాటి కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇన్ఫైనైట్ సొల్యూషన్ అన్నప్పుడు ఎలా ఉంటుంది. అలాగే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా అంటే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు, ఒక పాయింట్ ఒక లైన్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు, 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. నెక్స్ట్ ఇవి కూడా రాసుకో. లైన్ ఈక్వేషన్ ఇది 6-1 లైన్ ఈక్వేషన్. చూడండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఇచ్చి ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటారు, లేదా 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటారు. నెక్స్ట్ అలాగే సెంట్రాయిడ్ 3 పాయింట్స్ ఇస్తారు. సెంట్రాయిడ్ అంటే ఈజీ, x1 + x2 + x ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్, ఇది ఇంపార్టెంట్. లైన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమనడానికి ఒక పాయింట్ అండ్ స్లోప్ ఇవ్వచ్చు, లేదా ఒక పాయింట్ ఇస్తారు, దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఇస్తారు, లేదా ఒక పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చేయచ్చు, 2 పాయింట్స్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ అడగవచ్చు, లేదా ఒక పాయింట్ ఇస్తారు, దానికి పెర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఇస్తారు. సో లైన్ ఈక్వేషన్ ఈ 4 వేస్లో ఎలా అయినా మనల్ని అడగవచ్చు. ఈ 4 మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అలాగే 2 లైన్స్ ఇచ్చి ఆ ప్యారలల్ లైన్స్ అవ్వాలి అంటే రిలేషన్ ఎలా ఉండాలి, పెర్పెండిక్యులర్ లైన్స్ అవ్వాలి అంటే రిలేషన్ ఎలా ఉండాలి. అలాగే డివైడ్స్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ, అంటే మనకి 3 పాయింట్స్ ఇస్తారు. యాక్చువల్గా 3 పాయింట్స్ ఇచ్చి అందులో ఒక పర్టికులర్ పాయింట్ ఒక 2 పాయింట్స్ని ఇంటర్నల్గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందా, లేదా ఎక్స్టర్నల్గా ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇంటర్నల్గా ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, రేషియో అడగొచ్చు, లేదా రేషియో వాళ్ళే ఇచ్చేసి ఆ పాయింట్ అడగవచ్చు.
నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఎలా అంటే ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు. లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఒక పాయింట్ ఇస్తారు. ఆ పాయింట్కి ఆ లైన్ పైన ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అడుగుతారు, లేదా ఆ పాయింట్కి ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంటాయి. ఇందులో 1 by 1 మనం చూద్దాం. రాసుకున్నారు కదా. ఫస్ట్ వన్ చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. సో ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్, 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఒక్కసారి ట్రై చేయండి. 3x + 5y = 9, 2x + 7y = 6. ఫస్ట్ ఇదర్ ఎక్స్ ఆర్ వై రెండిట్లో ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయ్యేలాగా రాసుకుంటాం. దాని నుంచి ఒక వాల్యూ వస్తుంది, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక వాల్యూ కూడా వస్తుంది. 2 ఈక్వేషన్స్ని ఒకసారి సాల్వ్ చేయండి. చెప్తారా ఆన్సర్? x = y = 0. నెక్స్ట్ x = 3, y = ఓకే 3x + 5y = 9, 2x + 7y = 6. ఇది ఎక్స్ ఆర్ వై క్యాన్సిల్ అయ్యేలా రాసుకుంటాం. దాని నుంచి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ అబ్జర్వ్ చేయగలిగితే ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఏ రేషియోలో ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఎలా ఉన్నాయి, కాన్స్టెంట్స్ కూడా ఎలా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ రేషియోలో ఉన్నాయో కాన్స్టెంట్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటే y0 రాసేసుకోవచ్చు. ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ రేషియోలో ఉన్నాయో కాన్స్టెంట్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటే y వాల్యూ 0. ఒకవేళ y కోఎఫిషియంట్స్ ఏ రేషియోలో ఉన్నాయో కాన్స్టెంట్స్ సేమ్ రేషియోలో ఉంటే x = 0. ఎప్పుడైతే y వాల్యూ 0 అవుతుందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 3x = 9, 3x = 9 అయితే 3x = 9 అయితే x = ఏమవుతుంది? ఇది ఎప్పుడు రాయగలుగుతాం? x కాన్స్టెంట్స్ రేషియో అండ్ కాన్స్టెంట్స్ రేషియో, x కోఎఫిషియంట్స్ రేషియో, if x coefficients ratio, if coefficients of x, if the ratio of coefficients of x ratio of constants, then ఏం చెప్పొచ్చు అప్పుడు y = 0.
సేమ్ అలాగే రెండో పాయింట్ కూడా మీరు రాసేయండి. ఏంటి రెండో పాయింట్? ఇఫ్ ద రేషియో ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ y ఈక్వల్ టు రేషియో ఆఫ్ కాన్స్టెంట్స్, దెన్ x ఈక్వల్ టు 0. If the ratio of coefficients of y equal to ratio of constants, then x equal to 0. చూడండి, నార్మల్ మెథడ్ మీకు ఎలాగో తెలుసు. ఎక్స్ కోఎఫిషియంట్ కానీ వై కోఎఫిషియంట్ కానీ ఏదో ఒకటి ఈక్వల్ చేసుకుంటాం. తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఒకటి క్యాన్సిల్ అవుతుంది. తర్వాత రెండో వాల్యూ. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మనం తీసుకుంటే ఇది రాసుకున్నారు కదా, చెప్పండి అక్కడ 3x + 5y = 9. 3x + 5y = 9. రెండోది 2x + 7y = 6. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ అవ్వాలంటే దీన్ని 2తో దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి. 6x + 10y = 18. 6x + 21y = 18. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. -11y = 0. అంటే y = 0. ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే, y వాల్యూ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2x + 7 × 0 = 6. సో 2x = 6, x = 3. 2 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్కి అంటే ఏదో ఒక వేరియబుల్ కోఎఫిషియంట్స్ రెండిట్లో సేమ్ వచ్చేలాగా రాసుకుంటాం. సో ఆ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ వేరియబుల్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఆ వచ్చిన వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే రెండో వేరియబుల్ కూడా మనకు తెలుస్తుంది. ఇది అంటే స్కూల్ నుంచి కూడా మనం ఎప్పుడు సాల్వ్ చేస్తుంటాం ఈ మోడల్లో. ఎక్స్ కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ రేషియో సేమ్గా ఉంటే y వాల్యూ 0 అయిపోతుంది. లేదా y కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్స్ సేమ్ రేషియోలో ఉంటే x వాల్యూ 0. ఎగ్జామ్లో ఒకవేళ అలా ఇచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు ట్రై చేయొచ్చు.
అలా కాకుండా ఏ క్వశ్చన్కి అయినా సరే మనం సాల్వ్ చేయడానికి ఒకసారి ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాం. ఇది డిస్కస్ చేసిన తర్వాత ఆ పైన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి సాల్వ్. a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0, x and y వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇప్పుడు ఏదైతే మెథడ్ రాసామో అదే a1x plus b1y plus c1 equal to 0 ఇదొకటి, a2x plus b2y plus c2 equal to 0. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ అవ్వాలంటే దీన్ని ఏం చేయొచ్చు మనం, a2తో దీన్ని a1తో మల్టిప్లై చేస్తే చెప్పండి ఏమవుతుందో. a1 a2 x, a2 b1 y, a2 c1 ఈక్వల్ టు 0. ఇక్కడ a1 a2 x, a1 b2 y ప్లస్ a1 c2 ఈక్వల్ టు 0. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుంది, y కామన్ తీసేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, a2 b1 మైనస్ a1 b2 ప్లస్ a2 c1 మైనస్ a1 c2 ఈక్వల్ టు 0. ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, y ఈక్వల్ టు ఏమవుతుంది, a1 c2 మైనస్ a2 c1 బై a2 b1 మైనస్ a1 b2. ఇదే విధంగా ఒకవేళ మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దీన్ని b2తో దీన్ని b1తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసేస్తే అప్పుడు మళ్ళీ ఎక్స్ వాల్యూ కూడా మనం చెప్పొచ్చు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఇదైతే న్యూమరేటర్ అయితే మారదు, సారీ ఇక్కడ మనం b2తో దీన్ని b1తో మల్టిప్లై చేస్తాం కాబట్టి సో ఏమవుతుంది, అప్పుడు న్యూమరేటర్ మారుతుంది, డినామినేటర్ మారదు. న్యూమరేటర్ ఏమవుతుంది చెప్పండి, అప్పుడు b1 c2 b1 c2 మైనస్ b2 c1. డినామినేటర్ అయితే సేమే ఉంటుంది, ఎందుకంటే మీరు దీన్ని b2తో దీన్ని b1తో మల్టిప్లై చేస్తారు కాబట్టి. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఏమవుతుంది, a2 b1 మైనస్ a1 b2. ఒకసారి ఇవి రాసుకోండి. చూడండి, ఇలా మనం సాల్వ్ చేయాలంటే కాన్స్టెంట్స్ని కూడా లెఫ్ట్లో తీసుకున్నాం. ఇక్కడ c1 అండ్ c2 కూడా ఎక్కడున్నాయి, రెండు కూడా లెఫ్ట్లో ఉన్నాయి. ఒకవేళ మనం ఈ ఫార్ములా కనుక యూజ్ చేయాలి అనుకుంటే ఆ కాన్స్టెంట్స్ని ఒకవేళ వాళ్ళు రైట్లో ఇచ్చినా మనం లెఫ్ట్లోకి తీసుకొచ్చి అప్పుడు మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయగలుగుతాం. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఆ ఫామ్లో కనిపించాలి మనకి.
రాసుకున్నారు కదా? చూడండి ఇక్కడ 2x + 3y - 10, 2x + 3y - 10 = 0, x - 2y + 9 = 0. సో ఎక్స్ వాల్యూ కావాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి 3 9s ఆర్, చూడండి ఎక్స్ చెప్పేటప్పుడు మనం వీటి కోఎఫిషియెంట్స్ మనం 3 9s ఆర్ 27, ఇలా బైక్ మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ సింబల్ పెట్టుకోండి. సో ఏమవుతుంది -2 × -10 బై డినామినేటర్ ఏమవుతుందో చూడండి. డినామినేటర్ ఏమవుతుంది ఎక్స్కి. సో ఇక్కడ 2 × 9 సెకండ్ b2 b1. ఫస్ట్ ఒకసారి న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి 2 × 1 సెకండ్ ఎక్స్ కోఎఫిషియంట్ a1 కదా అనుకున్నాం, సారీ a1 c2 - a2 c1. డినామినేటర్ మనం ముందు రాసేసాం. a1 2 × 9 ఇక్కడ మైనస్ మనం ఫైండ్ అవుట్ చేసింది y రా. ఓకే అండి, ఓకే సార్. x = b1 c2 - b2 c1 by a2 b1 - a1 b2 రాస్తున్నాం. x = చూడండి 3 × 9 -2 × -10 బై డినామినేటర్ వచ్చేసరికి ఇవి a1 2 × -2 -1 × 3. నెక్స్ట్ అలాగే y = y టర్మ్ చెప్పేటప్పుడు చూడండి ఇక్కడ ఇది క్లోజ్ చేసాం అనుకోండి 2 × 9. చూడండి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి డినామినేటర్ a2 ఒక నిమిషం 1 × ఇలా రాస్తున్నారు అంటున్నారా 1 × 3 1 సెకండ్ చూడండి ఎక్స్ రాస్తున్నాం ఒక నిమిషం 3 of 9 - 2 of 10 1 × 3 -2 లేదా -2 × సో ఏమవుతుంది 27 - 20 7 3 + 4 7 7/7 1. సో 1 అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 3y = 8 వస్తుందా? సో y = ఈ వచ్చిన వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 10. 2y = 10 అయితే y వాల్యూ 5. అది ఇక్కడ కూడా సరిపోవాలి కదా. 2 - 10 అంటే ఏమవుతుంది -8. 3y = 8. సరే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అన్నీ మనం రాస్తున్నాయి a1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇవి క్యాన్సిల్ అయితే y కోఎఫిషియంట్ ఏమవుతుంది a2 b1 - a1 b2 కరెక్టే.
A2 C1 మైనస్ A1 C2. సో రైట్ సైడ్కి వచ్చింది అనుకోండి ఏమవుతుంది, A1 C2 మైనస్ A2 C1, డినామినేటర్ అదే వస్తుంది, A2 B1 మైనస్ A1 B2. ఇక్కడ A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0. అలాగే ఎక్స్టర్మ్ తీసుకుంటే ఎక్స్టర్మ్ ఏమవుతుందో చూడండి. సో ఎక్స్ చెప్పాలి అంటే రెండింటిని కూడా మనం B1 B2తో మల్టిప్లై చేస్తే B1 B2 సారీ B2 B1తో మల్టిప్లై చేశారనుకోండి అప్పుడేమవుతుంది, B2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి B2 C1. దీని రెండింటిని మనం B2తో మల్టిప్లై చేశారనుకోండి, మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0. దీన్ని మనం B2తో మల్టిప్లై చేస్తాం. A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0. దీన్ని మనం B1తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, A1 B2 x B1 B2 y C1 B2 ఈక్వల్ టు 0. అలాగే B1తో మల్టిప్లై చేస్తే A2 B1 x B1 B2 y ప్లస్ B1 C2. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు y టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో x ఏమవుతుందో చూడండి, x ఈక్వల్ టు చూడండి A1, ఇక్కడ x కామన్ తీసుకున్నాం అనుకోండి, సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు x కామన్ తీసుకుంటే ఏమవుతుంది, A1 B2 మైనస్ A2 B1 ప్లస్ C1 B2 మైనస్ B1 C2. సో x ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, ఇది రైట్ సైడ్కి వెళ్ళిపోతే C2 B1 మైనస్ C1 B2 A1 B2 A2 B1. ఓకే, డినామినేటర్ ఇక్కడ A2 B1 మైనస్ A1 B2 వచ్చింది, ఇక్కడ A1 B2 మైనస్ A2 B1 వచ్చింది. న్యూమరేటర్ C2 B1 మైనస్ C1 B2. ఒకసారి ఇది రాసుకోండి, x వాల్యూ C2 B1 మైనస్ C1 B2.
ఇక్కడ చూడండి 2x plus 3y minus 10 equal to 0, x minus 2y plus 9 equal to 0. ఒకవేళ x కావాలి అంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి 3 into 9 minus 2 into minus 10. డినామినేటర్ ఓకే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఒక మైనస్ వస్తుంది మైనస్ 2 into minus 10. డినామినేటర్ ఏమవుతుందో చెప్పండి 2 into 9 minus 2 into minus 2 minus 1 into 3. y ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి ఈ 2 and 1 కనుక ఇటు వచ్చాయి అనుకోండి 2 and 1 ఇటు రాస్తే సో 2 and 1 ఇక్కడ రాసాం అనుకోండి ఏమవుతుంది 2 into 9 minus 1 into minus 10 by 3 into 1 minus 2 into minus 2. 3 into 1 minus 2 into plus 2. సో 2 9s ఏమవుతుంది సో ఇక్కడ 27 minus 20 7 minus 4 minus 3 minus 7 minus 1. ఈ వాల్యూ కావాలంటే అక్కడ రాసుకోవచ్చు రాస్తే y ఈక్వల్ టు 18 plus 10 28 డినామినేటర్లో 3 plus 4 7 4. సో x వాల్యూ -1 y వాల్యూ +4. సో -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -2 -10 -12. 3y వాల్యూ -12 అయితే y వాల్యూ 3y వాల్యూ 12 అయితే y వాల్యూ 4 సరిపోతుంది సేమ్ -1 + 9 8 సరిపోతున్నాయి x వాల్యూ -1 y వాల్యూ 4. చూడండి ఇక్కడ x అండ్ y రాసినప్పుడు x టర్మ్ రాస్తాం అనుకోండి ఇక్కడ ఒకసారి xని క్లోజ్ చేయండి ఏమవుతుందో 3 into 9 ఇలా ఇక్కడ నుంచి రాసేటప్పుడు మైనస్ సైన్ ఒకటి పెట్టుకోండి -2 into -10 డినామినేటర్లో 2 into -2 మైనస్ సైన్ పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ ఇంటూ ఇది రాస్తాం
ఇక్కడ ఏదైతే ఉందో డినామినేటర్ సేమ్, కాకపోతే మైనస్ సైన్ వస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్కి రాస్తున్నాం కదా, వైకి రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దానికి మైనస్ సైన్తో ఇక్కడ రాసుకుంటే చాలు. ఎందుకంటే జస్ట్ రివర్స్లో రాస్తున్నాం అంతే. చూడండి 3/1 మైనస్ -2/2 రాస్తున్నాం కదా. సో ఇక్కడ x మైనస్ వై రాస్తే ఇక్కడ y మైనస్ ఎక్స్ రాస్తున్నట్టు, అంతేనా? అక్కడ x మైనస్ వై రాస్తే ఇక్కడ ఏం రాస్తున్నట్టు అండి, y మైనస్ ఎక్స్ రాస్తున్నట్టు. కాబట్టి అక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో సేమ్ ఈ వాల్యూ అయితే అదే ఉంటుంది, సైన్ మాత్రం మైనస్ రాసుకుంటాం. చూడండి ఇక్కడ 3x - 4y - 13, 5x, చూడండి 3x - 4y - 13 = 0. రెండోది 5x + 2y + 13 = 0. చూడండి x వాల్యూ కావాలి అంటే చూడండి ఏమవుతుందో, x చెప్పాలంటే ఈ xని ఇది ఒకసారి క్లోజ్ చేస్తే న్యూమరేటర్ పార్ట్ వస్తుంది. -4 × 13 -4 × 13 -2 × -13, అది అలా ఉంచండి. డినామినేటర్ చెప్పండి, 3 × 2 -5 × -4. డినామినేటర్ ఏమవుతుంది, 6 + 20 26. y రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఇంకేం ఆలోచించకండి, అక్కడ 26 వచ్చింది కాబట్టి ఇక్కడ -26. y టర్మ్ చెప్పాలి అనుకోండి, వైని క్లోజ్ చేయండి. వైని క్లోజ్ చేస్తే 3 × 13 -5 × -13 5 × -13. సో ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి, -4 × 13 ఇక్కడ +2 × 13 కదా, -4 × 13 +2 × 13. డినామినేటర్ ఎంత వచ్చింది, +26. y = 3 × 13 39 +65, 3 13s ఇక్కడ 5 13s, మొత్తంగా ఏమవుతుంది 8 13s. డినామినేటర్లో 26 ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, -4 13s + 2 13s అంటే -26. -26/26 x = -1. y వాల్యూ ఏమవుతుంది అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, -4. అక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 3x అంటే -3 + 16 + 13 -13 సరిపోతుంది. సో x టర్మ్ కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూడండి, x టర్మ్ కావాలి అంటే ఇది క్లోజ్ చేసుకోండి, ఇది క్లోజ్ చేసి x టర్మ్ కావాలంటే x ఆప్షన్ xని క్లోజ్ చేస్తాం. న్యూమరేటర్ పార్ట్ -4 × 13 -2 × -13. డినామినేటర్లో ఏం రాస్తున్నాం చూడండి, డినామినేటర్లో 3 × 2 5 × -4. y టర్మ్ రాసేటప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాం, ఇది క్లోజ్ చేస్తే ఏమవుతుంది 3 × 13 మైనస్ రాయాలి, ఇలా రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మైనస్ రాయాలి, -5 × -13. డినామినేటర్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డినామినేటర్లో ఏది ఉందో అదే వాల్యూ ఉంటుంది, కాకపోతే సింబల్ మైనస్ ఉంటుంది. నెక్స్ట్ వన్,
చూడండి ఇది కూడా ఒకసారి 3x + 5y = 9, 2x + 7y = 6. ఇక్కడ కూడా x వాల్యూ కావాలి అంటే చూడండి ఫస్ట్ వీటిని లెఫ్ట్కి తీసుకొని రావాలి కదా. వీటిని లెఫ్ట్కి తీసుకొస్తే ఏమవుతుంది? -9 = 0, -6 = 0. చూడండి ఇప్పుడు x వాల్యూ కావాలి అంటే ఏమవుతుందో? x = చూడండి x ఏం రాయొచ్చు డైరెక్ట్గా? 5 × -6 -7 × -9. డినామినేటర్లో 3 × 7 -2 × 5. y చెప్పాలి అంటే ఈ వైని ఈ టర్మ్ని క్లోజ్ చేస్తాం. 3 of -6 -2 of -9. డినామినేటర్ అక్కడ ఏ వాల్యూ ఉందో అదే రాస్తాం. చూడండి 21 - 10 అంటే 11. ఇక్కడ -11. ఇక్కడ ఏమవుతుందో చూడండి -30 + 63. -30 + 63 అంటే +33. డినామినేటర్ 11. x = 3. y = 0. -18 + 18 y = 0. సో x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒకసారి ఇది క్లోజ్ చేయండి. 5 × -6 -7 × ఇటు నుంచి రాసేటప్పుడు మనం మైనస్ సింబల్ పెట్టుకోవాలి. తర్వాత ఆ కోఎఫిషియెంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. డినామినేటర్లో 3 × 7 -2 × 5. డినామినేటర్ ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూ, కాకపోతే మైనస్ సింబల్తో రాస్తాం. సేమ్ అలాగే y చెప్పాలి అనుకుంటే ఇది క్లోజ్ చేయండి. 3 of -6 -2 of -9. x వాల్యూ 3 వచ్చింది, y వాల్యూ 0. చూడండి ఈక్వేషన్ సాల్వ్ చేయడం మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి యూనిక్ సొల్యూషన్, అలాగే ఇన్ఫైనైట్ సొల్యూషన్, అలాగే నో సొల్యూషన్. చూడండి ఇప్పుడు మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్స్ అన్నిటికీ కూడా x అండ్ y వాల్యూస్ వచ్చాయి కదా. x అండ్ y వాల్యూస్ వచ్చాయి. అలా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం, x అండ్ y వాల్యూస్ వస్తున్నాయి అంటే యూనిక్ సొల్యూషన్స్ అని అర్థం. సో ఇక్కడ x ప్లేస్లో ఇప్పుడు మనకు వచ్చింది x = 3, y = 0 కదా. ఈ వాల్యూస్ కాకుండా వేరే ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవ్వదు. ఖచ్చితంగా x వాల్యూ 3, y వాల్యూ 0. సో ఇలా ఒక్కటే పాసిబిలిటీ ఉంటే దాన్ని మనం యూనిక్ సొల్యూషన్ అంటాం. బట్ ఈక్వేషన్స్ మనకి యూనిక్ సొల్యూషన్సా లేదా ఇన్ఫైనైట్ సొల్యూషనా, నో సొల్యూషన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. ఇలా 2 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. x కోఎఫిషియంట్ a1, y ఇక్కడ ఇందులో x కోఎఫిషియంట్ a2. a1/a2 అంటే x కోఎఫిషియంట్స్ y కోఎఫిషియంట్స్కి ఈక్వల్ కాకుండా ఉంటే, ఇఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x, కోఎఫిషియంట్స్ ఆఫ్ y రేషియోస్ ఈక్వల్ కాకుండా ఉంటే యూనిక్ సొల్యూషన్ పాసిబుల్ అవుతుంది. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, అప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా a1/a2 = b1/b2 = c1/c2 ఉంది అనుకోండి, అప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే x కోఎఫిషియంట్స్ y కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండి కాన్స్టెంట్స్ మాత్రం ఈక్వల్గా లేవు అనుకోండి, అది మాత్రం నో సొల్యూషన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు
3x plus 5y equal to some 13. 7x plus 2y equal to 11 అన్నారు అనుకోండి. చూడండి 3/7 నాట్ ఈక్వల్ టు 5/2. సో ఇక్కడ యూనిక్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, మీరు సాల్వ్ చేస్తే వస్తుంది మీకు x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 వస్తాయి అన్నారు. సాల్వ్ చేసిన తర్వాత వస్తుంది. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటున్నాం కదా. అంటే ఏంటంటే నిజానికి 5x ప్లస్ 7y 5x ప్లస్ 7y ఈక్వల్ టు సమ్ 30 అన్నారు అనుకోండి. 10x ప్లస్ 14y ఈక్వల్ టు 60. అంటే నిజానికి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 10x ప్లస్ 14y ఈక్వల్ టు 60. అంటే ఒకటే ఈక్వేషన్ ఇచ్చినట్టు మనకి ఒకటే ఈక్వేషన్ ఇచ్చినట్టు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటే ఈక్వేషన్ 2 వేరియబుల్స్, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఇన్ఫైనైట్. సో ఇక్కడ 5x ప్లస్ 7y ఈక్వల్ టు 30. 10x ప్లస్ 14y ఈక్వల్ టు సమ్ ఏదైనా 50. 5/10 అంటే 1/2. 7/14 అంటే 1/2. 30/50 3/5. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. చూడండి, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్, నో సొల్యూషన్ని మనం ఇంకెలా చెప్పవచ్చు అంటే ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అంటే అవి లైన్ ఈక్వేషన్స్ అనమాట. 2 లైన్ ఈక్వేషన్స్. యూనిక్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఆ 2 లైన్స్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి చూసారా, ఆ మీట్ అయిన పాయింట్నే మనం సొల్యూషన్ అంటాం. అంటే ఏంటి? కామన్ సొల్యూషన్. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఈ లైన్ పైన ఉంది, ఈ లైన్ పైన ఉంది. ఇప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తున్నాయి కదా. ఆ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏం చెప్తాయి అంటే ఆ ఎక్స్ అండ్ వై వాల్యూస్ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కదా. 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి అంటే దాని అర్థం రెండిటికి కామన్ అని అర్థం. రెండిటికి కామన్ పాయింట్ ఇది. సో యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఆ 2 లైన్స్ ఏదో పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయని మీనింగ్. నెక్స్ట్ ఏంటి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే ఇది ఒక లైన్ ఉందనుకోండి, రెండో లైన్ ఎగ్జాక్ట్గా దానిపైనే ఉందన్నమాట. అంటే రెండింటికి కామన్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ ఉంటాయి. రెండింటికి కామన్ పాయింట్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. ఒక లైన్ పైన రెండో లైన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోవడం. సో ఆ రెండింటికి కామన్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనమాట. సో ప్రతి పాయింట్ కూడా రెండింటికి కామనే. ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ఆ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు కదా. సో ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే రెండు ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవ్వడం. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఒక లైన్ పైన ఇంకొక లైన్ ఉండడం. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్. చూడండి, వాట్సాప్లో అప్పుడప్పుడు మోటివేషనల్ కోట్స్ వస్తుంటాయి. ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందండి, ప్రతి ప్రాబ్లంకి. బట్ ప్యారలల్ లైన్స్కి ఉండదు. ప్యారలల్ లైన్స్ హ్యాస్ నో సొల్యూషన్ అన్నమాట.
చూడండి ప్యారలల్ లైన్స్ కి ఈ ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో వై కోఎఫిషియెంట్స్ రేషియో సేమే ఉంటుంది, బట్ కాన్స్టెంట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ 5 10 అంటే 1:2, ఇక్కడ కూడా 1:2, బట్ కాన్స్టెంట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. కాన్స్టెంట్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నట్టు అనమాట. రెండు 2 లైన్ ఈక్వేషన్స్ రెండు సేమ్ ఉన్నట్టు. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, యూనిక్ సొల్యూషన్. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, యూనిక్ సొల్యూషన్. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2, నో సొల్యూషన్. సో ఇవి అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. ఎవరు రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి చెప్పండి. 3x + 2y = 5, 3x + 2y = 10. ఏమవుతుంది? నో సొల్యూషన్. ఏమవుతుందంటే కాన్స్టెంట్ డిఫరెంట్. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకదాని నుంచి ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైపోతుంది? మనం ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మన ఎక్స్ వాల్యూ వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం అనుకోండి. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ కదా, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైపోతున్నాయి? ఇవి కంప్లీట్గా జీరోలు అయిపోతున్నాయి. బట్ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఏమొస్తుంది? -5 వస్తుంది. అది ఇంపాసిబుల్ కేస్ అన్నమాట. సో ఇది నో సొల్యూషన్. నో సొల్యూషన్ లేదా ప్యారలల్ లైన్స్ అని వచ్చాయండి. నో సొల్యూషన్ ఆర్ ప్యారలల్ లైన్స్. చూడండి ప్యారలల్ లైన్స్ అని ఇచ్చిన నో సొల్యూషన్ అన్నా కూడా నెక్స్ట్ వన్ ఇక్కడ చెప్పండి. యూనిక్ సొల్యూషన్. ఎందుకంటే 3/5 నాట్ ఈక్వల్ టు 2/3 ఎనఫ్. యూనిక్ సొల్యూషన్. y = 0. స్టార్టింగ్లో చెప్పుకున్నది అదే కదా. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, యూనిక్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏమవుతుందంటే y = 0. ఎస్, ఎక్స్ వాల్యూ సంథింగ్ వస్తుంది, y మాత్రం 0. చూడండి యూనిక్ సొల్యూషన్కి కాన్స్టెంట్తో సంబంధం లేదు. ఇఫ్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఎనఫ్, అదేమవుతుంది? యూనిక్ సొల్యూషన్ పాసిబుల్ అవుతుంది. ఆ యూనిక్ సొల్యూషన్ ఏదైనా అవ్వచ్చు. సో ఒకవేళ a1/a2 ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, y = 0. b1/b2 ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, x = 0. అది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు, ఒక పాయింట్ అండ్ లైన్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు, 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు 2 పాయింట్స్, ఒకటేమో x1 y1, ఇంకొకటేమో x2 y2. చూడండి x1 y1 x2 y2 అనే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏమవుతుంది? √2
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. చూడండి ఇక్కడ డిస్టెన్స్ x2 మైనస్ x1 రాసినా x1 మైనస్ x2 రాసినా నో ప్రాబ్లం. ఎందుకంటే అది పాజిటివ్ వాల్యూ వచ్చినా నెగిటివ్ వాల్యూ వచ్చినా మనం ఎలాగో స్క్వేర్ చేస్తాం కాబట్టి సేమ్ రిజల్టే వస్తుంది. నెక్స్ట్ x1 y1 ఒక పాయింట్ అలాగే ఒక లైన్ ఇచ్చి మనల్ని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే a1 a అక్కడ ఇచ్చిన పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తారా, అలాగే x1 y1 అనే ఒక పాయింట్ ఇస్తారా, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. చూడండి 2 లైన్స్కి మధ్య డిస్టెన్స్ అడిగారు అంటే అవి ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అయ్యి ఉండాలి. ప్యారలల్ లైన్స్ అయితేనే మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్యారలల్ లైన్స్ కాలేదు అంటే కోయిన్సైడ్ ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, 2 లైన్స్ మధ్య పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సారీ, ఇప్పుడు 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ చెప్పాలి అంటే అవి ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అయితేనే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ప్యారలల్ లైన్స్ కాలేదు అనుకోండి, ఏం పాసిబిలిటీస్ అయి ఉంటాయి, ఒక లైన్ పైన ఇంకొక లైన్ ఉండొచ్చు, లేదా 2 లైన్స్ ఎక్కడో పాయింట్ దగ్గర ఏదో ఒక చోట ఇంటర్సెక్ట్ అయి ఉండొచ్చు. ఇంటర్సెక్ట్ అయ్యాయంటే డిస్టెన్స్ లేనట్టు కదా. సో ప్యారలల్ లైన్స్కి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కోఎఫిషియంట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఒకవేళ సేమ్ లేకపోయినా సేమ్ వచ్చేలాగా మనం మార్చుకోవాలి. ఏఎక్స్ ఈ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 ఈక్వల్ టు 0. చూడండి ఫస్ట్ మనం ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. వాళ్ళు ఇలా ఇవ్వచ్చు, 3x ప్లస్ 5y ప్లస్ 10 ఈక్వల్ టు 0 ఒకటి, 6x ప్లస్ 10y ప్లస్ ఒక 30. ఈ రేషియో సేమ్ ఉండకూడదు కదా. ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ 1:2 1:2, ఇది మాత్రం 1:3. కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్ అవుతాయా? ఎస్, ప్యారలల్ లైన్స్ అవుతాయి కదండి. a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఆ రెండు ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మనం ఫస్ట్ వాటి కోఎఫిషియంట్స్ 3x ప్లస్ 5y ప్లస్ 10 ఉందా, ఇక్కడ కూడా సేమ్ అలా వచ్చేలా రాసుకోవాలి. ఫస్ట్ 3x ప్లస్ 5y ప్లస్ 10 ఇది అలాగే ఉంచేయండి. రెండో ఈక్వేషన్ ఎలా రాయొచ్చు మనం, 3x ప్లస్ 5y ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఇలా మార్చుకోవాలి. ఫస్ట్ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు రెండిట్లో కూడా ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్స్ సేమ్ వచ్చేలాగా మార్చుకోగలుగుతాం. మార్చుకోవడానికి ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే దాన్ని ఇంటూ 2నో ఇంటూ 3నో చేసి ఇస్తుంటారు కాబట్టి XY కోఎఫిషియంట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఖచ్చితంగా సేమ్ వచ్చేలాగా మనం రాయొచ్చు. లేదా దీన్ని మనం 2తో మల్టిప్లై చేసినా కూడా వస్తుంది కదా. సో మొత్తానికి ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్స్ రెండిట్లో సేమ్ వచ్చేలాగా రాసుకోవాలి. మార్చుకున్న తర్వాత వాటి కాన్స్టెంట్స్కి డిఫరెన్స్ మాడ్యులస్ C2 మైనస్ C1 ఆర్ C1 మైనస్ C2 బై డినామినేటర్లో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇవి రాసుకున్నారు. 2 ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఖచ్చితంగా సేమ్ రావాలి. అంటే వాళ్ళు ఎలా ఇచ్చినా సరే ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్స్ రెండిట్లో సేమ్ వచ్చేలాగా మార్చుకోవాలి. ఫస్ట్ మార్చుకున్న తర్వాత కాన్స్టెంట్స్ డిఫరెన్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 3 వేస్లో అడగవచ్చు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అలా కాకుండా ఒక పాయింట్ అండ్ లైన్ ఇచ్చినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఆ పాయింట్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, మాడ్యులస్ రాస్తాం, డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాస్తాం. 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ కాన్స్టెంట్స్ డిఫరెన్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్.
2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. పాయింట్ అండ్ లైన్ మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 2 parallel lines modulus of c2 minus c1 by square root of a square plus b square. ఇంట్రో ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మోర్ ఓవర్ ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. అసలు ఏరియా సరే ఇది రాసుకోండి, అయిపోయింది. సరే వెళ్ళిపోండి.